ఎక్కడో ఆ కమ్యూనిటీలో దేశం గొప్పది అన్నది వాళ్ళు పిల్లల్లో చిన్నప్పటి నుంచి పెట్టట్లేదు సార్. అక్కడే పోతుంది. ఇప్పుడు నా కమ్యూనిటీ ఉంది సార్, సిక్ కమ్యూనిటీ ఉంది. సిక్ కమ్యూనిటీలో చాలా మందికి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏముందంటే ఆల్ ద సిక్స్ వాంట్ ఖాళిస్తాన్ ఇస్ జీరో ఆన్సర్స్. నాకు 44 ఏళ్ళు సార్. నేను నా లైఫ్లో ఇప్పుడుకొచ్చి నా కమ్యూనిటీలో ఖాళిస్తాన్ సపోర్టర్ని కలవలేదు సార్. నా ఓన్ కమ్యూనిటీ చెప్తాను. ఓకే, అది లేదు. అది ఒక క్రియేట్ అయిపోయిన ఇష్యూ అది. కానీ చిన్నప్పటి నుంచి మా కమ్యూనిటీలో ఒకటే మాట సార్, సర్వీస్ చేయాలి అంటే హ్యూమన్ సర్వీస్ అని గురునానక్ చెప్పింది అదే సార్. రెండవది అవసరం వస్తే దేశానికి సర్వీస్ చేయాలి. అంటే నువ్వు ఆర్మీ జాయిన్ అవ్వాలి, నువ్వు పోలీస్ జాయిన్ అవ్వాలి, నువ్వు నేవీ జాయిన్ అవ్వాలి, నువ్వు ఎయిర్ ఫోర్స్ జాయిన్ అవ్వాలి. చిన్నప్పటి నుంచి ఒక చైల్డ్ బ్రెయిన్లో చాలా గట్టిగా వేసేస్తారు సార్. అందుకే ఎప్పుడు మీకు సిక్ కమ్యూనిటీతో ప్రాబ్లం రాదు. ఎందుకు రాదంటే దేశం గొప్పది అని నేర్పిస్తారు. ఈ నేర్పించడము ఇస్లాం కమ్యూనిటీలో జరగట్లేదు. ఇది జరగాలి అంటే ఆ మదర్సాస్లో ఎవరైతే టీచర్స్ ఉన్నారో ఫస్ట్ వాళ్ళని సరిదిద్దాలి. వాళ్ళని సరిదిద్దాలి అండ్ అక్కడ నేర్పిస్తున్న సబ్జెక్ట్స్ని మార్చాలి.